నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? యాజ్ పర్ హోల్ ఇండియా అండర్స్టాండింగ్ డెఫినెట్ గా రతన్ టాటాకి ఇవ్వడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు లైక్ ఇండియన్ ఆర్మీ చారిటీస్ కి లాట్ ఆఫ్ క్రోర్స్ ఫండ్స్ ఇవ్వడం. సో దానివల్ల ఈవెన్ ఆ దేశం ఎలాంటి ఐ మీన్ కొన్ని క్రైసిస్ లో కూడా ఇబ్బందుల్లో కూడా దేశానికి అమౌంట్ ఇచ్చేవాడు. సో చాలా ఎవరు కమెంట్ చేయలేరు ఆయనకి ఇవ్వచ్చు. అంతే సామాన్యుల కోసం ఆయన ఏం చేస్తారని చెప్పుకోవచ్చు. దేశం నార్మల్ సామాన్యుల గురించి కూడా దేశం గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ఆయన ఇండివిజువల్ చేయకపోయినా కూడా దేశానికి మొత్తం చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆయన అరుడే కాబట్టి డెఫ్ ఇవ్వాల్సింది. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? Definitely, Ratan Tata Garu is eligible person, 100%, because what they have done for the country and ఏదైనా చూసుకోండి లైక్ more than 100 countries లో they have companies and TCS is one of the first after railways ఇంకా ఇది the first employer, private employer. ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి they are the first కారే కావచ్చు ఇండియాలో. You take from salt to aeroplane, everything they have, hotel, salt, steel gaani, manufacturing, everything they have. Other than that, walla ఏదైతే టాటా గ్రూప్ టాటా సన్స్ ఏదైతే ట్రస్ట్ ఉందో మెజారిటీ ఆల్మోస్ట్ 60% ఆఫ్ వాళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో ప్రాఫిట్స్ ఏవైతే ఉందో ఇట్ గోస్ ఫర్ ద చారిటీ ఓన్లీ. మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ ముంబై యాక్చువల్లీ. అక్కడ టాటా మెమోరియల్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఉందో ఇట్స్ ఫ్రీ ఫర్ మినిమల్ కాస్ట్. అలా ఎన్నో క్యాన్సర్ పేషెంట్స్ కి దే ఆర్ డన్. రతన్ టాటా ఈజ్ అ నోబెల్ పర్సన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ సార్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దాట్. సామాన్యుల కోసం అంటే స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినా క్యాన్సర్ పేషెంట్స్ కి ఇలాంటివి అయితే దే ఆర్ డూయింగ్ అ లాట్. అదర్ దెన్ దాట్ వాళ్ళ కంపెనీస్ చూసుకుంటే there are so many companies profits lo levu, there are so many companies profits lo unnai. Country like India lo where there is a large population undo, employment is a difficult thing. So they have so many companies, they are employing a lot of people. So direct ga okalaku donation ivalane ledu, okalaku job ichi revenue create chesi walla livelihood increase cheyadam ante better cheyadam kuda is a good thing. So from that perspective I think it's good. Okay brother, thank you. నమస్తే అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? Is eligible for Bharatratna because being a social service and తక్కువ బడ్జెట్ లో జనాలకు అన్ని ప్రొడక్ట్స్ బికాస్ ఏది టాటా ప్రొడక్ట్స్ చూసినా కానీ స్టార్ కానీ జూడియో కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ సర్వింగ్ నేషన్ ఫర్ ది రిలయబుల్ ప్రైస్ జస్ట్ టు గెట్ రిలయబుల్ ప్రైస్ అన్నమాట. దానివల్ల ఆయన తోచినంత వరకు ఆయన బెటర్ గా చేస్తారు. సామాన్యుల కోసం ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తారని చెప్పుకోవచ్చు. హెల్త్ క్యాంపెయిన్స్, డొనేషన్స్ లైక్ అండ్ అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ తో పాటు ఇంకా దగ్గరికి వేరే వాళ్ళని చాలా చాలా పెద్ద మంది చాలా తెలుసు వాళ్ళకి. సో అలా అవేర్నెస్ పెంచేసి వి కెన్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ లైక్. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏందన్న? రతన్ టాటాకి భారత్ రత్న కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకని అంటే వాళ్ళ ట్రస్ట్ చేసేవి కానీ క్యాన్సర్ రిలేటెడ్ కానీ అండ్ దే ఆర్ గివింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దే ఆర్ డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి కదా. పవర్ సెక్టర్, సాఫ్ట్వేర్ ఉంది, కెమికల్ సెక్టర్స్, అన్ని సెక్టర్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేస్తున్నారు. సామాన్యుల కోసం ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, టాటా ట్రస్ట్ వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు ఇండైరెక్ట్ గా సేవ్ చేస్తున్నట్టే. ఐఐటి బెంగళూరు అంటారు, అది ఐఐఎస్సి బెంగళూరు. ఇప్పుడు సో ఐఐఎస్సి బెంగళూరు కూడాను వాళ్ళ నాన్నగారిది జంషెడ్ టాటాదే. సో ఎయిర్ ఇండియా కూడా ప్రీవియస్ గా వాళ్ళదే, వాళ్ళు దేశానికి ఇచ్చేసారు, టైఅప్ చేస్తున్నారు. సో అన్ని విధాల దేశానికి చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎన్ఎల్ తో టైఅప్ అవటం అనేది ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. నమస్తే అన్న. నమస్తే. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏందన్న? ఆయన ఈ దేశానికి చాలా చేశాడండి. ఆయన అర్హుడే అసలు. ఆయనకి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ జాబ్స్ కానీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసినా ఆయన అసలు రిజిస్ట్రేషన్ చేయడు. టీసీఎస్ అనే పెద్ద కంపెనీ కానీ జాబ్స్ పరంగా కానీ ఈ దేశానికి చేసిన విధానం కానీ అన్ని మంచిగా చేశాడండి ఆయన. సామాన్యుల కోసం ఏం చేశారని చెప్పుకోవచ్చు. సామాజిక కోసం అన్ని చేశాడు. అంటే ఆయన చాలా ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, దానివల్ల చాలా మంది జాబ్స్ వచ్చినాయి. మళ్ళీ ఏమో దానివల్ల మళ్ళీ ట్యాక్స్ల వల్ల మళ్ళీ గవర్నమెంట్ ప్రాఫిట్ వచ్చింది. ఆయన ఏంటంటే ఆయన కంపెనీ కన్నా దేశం బాగు ఎక్కువ పని చేశాడు ఆయన.
అందుకనే డిజర్వ్స్. ఇప్పుడు కార్ లో చూసుకుంటే నానో అనే చిన్న కార్, బడ్జెట్ కార్ తో వచ్చాడు ఆయన, అందరికి కార్ ఉండాలని, అట్లా ఆయన డిజర్వ్డ్ అండి.